అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను ఇలా మీ ముందుకు రావటం జరిగింది. రేపు పాల్గొన బహుళ అమావాస్య. ఈ విశ్వావసనామ సంవత్సరంకి ఆఖరి రోజు రేపే. రేపటి అమావాస్యని కొత్త అమావాస్య అని కూడా అంటారు. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజుగా కూడా చెప్పబడుతుంది. ఈ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించడం, అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఈ కొత్త అమావాస్య నాడు అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల తప్పకుండా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో ఈ కొత్త అమావాస్య నాడు ఉపారం పెట్టే ఆనవాయితీ కూడా ఉంటుంది. ఇలా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు రేపు తప్పకుండా ఈ కొత్త అమావాస్యని జరుపుకోవాలి. అయితే ఈ కొత్త అమావాస్య నాడు తప్పకుండా అమ్మవారి ఆలయ సందర్శనం కానీ లేదా ఏదైనా ఆలయ సందర్శనం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే రేపు ఇల్లంతా కూడా చక్కగా ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పోతాయని కూడా మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ ఈ వీడియోను సద్వినియోగం చేసుకొని నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.